మళ్ళీ గుడికి ఏంటి మామయ్య పొద్దున పొద్దున ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? పెద్దమ్మ గుడికెళ్ళాడు. అదే దాని పక్కన రెస్టారెంట్ లో ఆదివారం కూడా పులిహార చేయడం ఏంటండి? అంటే అది అల్లుడు అది అర్థమైంది. మధ్యాహ్నం పూట పులిహార తింటే పులిపిల్లు రావని ఏ పాతాంజలి బాబో చెప్పుంటాడు అంతేగా. అంతేనా గింతేనా ఏదైనా ఇవాళ ఆదివారం, ఇవాళ నా కోడి కూర కావాల్సిందే. కొంచెం లేట్ అవుతుంది. లేట్ ఎందుకు అవుతుంది? మొక్కలు ఏడుకొని రావాలిగా. మొక్కలు ఏడుకొని రావడం ఏంటండి? కొట్టడం. మా వీధిలో చికెన్ తప్పు వాడి తప్పు బాగా స్లో, అందుకే నడుస్తాను స్లోగా కడతాడు. కవర్లో చికెన్ తప్ప. అలాగే మా ఆయన చికెన్ తినడానికి వెళ్ళారుగా, మీరు మసాలా రెడీ చేయండి. ఏంటిది భవిష్యం? జమలీల సినిమాలో ఆలీ గారి భవిష్యవాణి జరిగి ఆయన లైఫ్ టర్న్ అయిపోయినట్టు ఈ రోజు ఈ భవిష్యం అంతా నా లైఫ్ టర్న్ అయిపోయిందా? సోమవారం శివాలయంలో కనగల ప్రసాద్. ఏంటిది? మంగళవారం హనుమాన్ టెంపుల్ మజ్జిగ నమ్మడా, బుధవారం అయ్యప్ప స్వామి టెంపుల్ అటుకుల ప్రకారం పంచామృతమా, గురువారం చపాతి, శుక్రవారం చక్కెర పొంగలి, శనివారం దద్దోజనం, ఆదివారం పులిహోర. అంటే వీళ్ళు రోజులకు పెడుతున్న ఫుడ్ గుళ్ళో తెస్తున్న ప్రసాదం అనమాట. అంటే వీళ్ళు టీవీ కోసం ఫ్యాన్ కోసం చెప్తున్న కారణాలన్నీ కక్కుర్తోటి అనమాట. కక్కుర్తి చెప్తారా? అల్లుడు అల్లుడు కూర రెడీ. ఏంటి అల్లుడు కోడి కూర వడ్డించే? అలాగే వడ్డించలే కానీ ఒక నిమిషం వస్తా. రేపటి స్పెషల్ ఏంటి అంటే అది అల్లుడు అది అది విషయంలో చూస్తే అలాగే ఎక్కడేమిటో అల్లుడు రేపు ఏం చేయాలో వెతుకుతుంది. ఏమండి భవిష్యవాణి కనపడట్లేదు. భవిష్యవాణి కనపడట్లేదా? సరే నేను ఏదో మేనేజ్ చేస్తుంది. రేపు సోమవారం సడగలడు ఎల్లుండి మధ్యగా నమ్మడా అటుకుల ప్రసాదం కరెక్ట్. గుళ్ళో ప్రసాదాలు తెచ్చి హెల్త్ కాన్షియస్ చేసేకి కానీ కథలు చెప్తారా మిమ్మల్ని? మిమ్మల్ని కొడిగితే చాలా చండాలంగా ఉంటది కానీ ఆ మూల కర్ర ఉంటుంది తీసుకురండి. అలాగే అల్లుడు. అమ్మో పరిగెడితే ఎనర్జీ వేస్ట్ అయిపోద్దలుడు. అల్లుడికి నోట్లో నాలుగు లేదని గుళ్ళో ప్రసాదాలన్నీ తినిపిస్తారా? మెల్లిగా నెమ్మదిగా కొట్టండి, చేతులు అరిగిపోతాయి.